నమస్కారం. ఈనాటి ఈ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన పని చేయబోతున్నాం. ఒక చిన్న కాని ఎంతో శక్తివంతమైన మూల గ్రంథాన్ని భూతద్దంలో పెట్టి చూడబోతున్నాం. ఇక్కడ ఆశ్చర్యమేంటంటే ఇందులో చదవడానికి 100 పేజీల్లేవు, కేవలం 2 పదాలున్నాయి. అవును, ఒక మహాసముద్రమంతా అర్థాన్ని మోస్తున్న 2 ఒంటరి పదాలు. అసలు ఈ 2 పదాల వెనుక ఎంతటి బలం దాగి ఉంది, అవి ఒక వ్యవస్థ నిర్మాణాన్ని ఎలా శాసిస్తాయనేది ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. ఆ 2 పదాలివే ప్రాథమిక హక్కులు. మనం ఈరోజు పూర్తిగా పరిశీలించబోయే సోర్స్ మెటీరియల్ మొత్తం ఇదే. దీనికి ముందు వెనక ఎలాంటి వాక్యాలు లేవు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ లేదు, ఏ చట్టపరమైన ఫ్రేమ్వర్క్ కూడా లేదు. అన్నీ తీసేసి కేవలం ఈ 2 పదాలను మాత్రమే ఇలా ఒంటరిగా నిలబెట్టి చూస్తే వాటి అసలు రూపమేంటో ఆలోచించడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది కదూ. సరే, ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఆలోచిద్దాం. ఇక్కడ మన ముందున్న అసలు ప్రశ్నేంటంటే, ఈ పదబంధాన్ని దానికున్న చారిత్రక లేదా చట్టపరమైన నేపథ్యం నుంచి పూర్తిగా కట్ చేసినప్పుడు మనం దాన్నించి ఎలాంటి అర్థాన్ని లాగగలం? ఎలాంటి వివరణం లేనప్పుడు ఈ పదాలు తమంతట తాముగా ఏమని ఘోషిస్తున్నాయి? పదాన్ని విడదీసి చూసినప్పుడే వాటిలోని అసలు మ్యాజికేంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మొదటి భాగంలోకి వెళదాం. అదే పునాది. ఇక్కడ మనం ప్రాథమికం అనే పదాన్ని విడమర్చి చూద్దాం. ప్రాథమికమంటే ఒక అత్యవసరమైన ఆధారం లేదా కేంద్ర బిందువుని ఏర్పాటు చేయడం అత్యంత ముఖ్యమైనది అని అర్థం. ఒక్కసారి ఊహించండి, ఒక భారీ ఆకాశ హర్మ్యం నిలబడాలంటే ఏం కావాలి? భూమి లోపల కదలని ఒక బలమైన పునాది కావాలి, అవును కదా? అలాగే ఒక సమాజమైనా ఒక చట్టమైనా నిలబడాలంటే దానికొక ప్రాథమికమైన బేస్ ఉండాలి అనే కఠినమైన వాస్తవం ఈ పదంలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది మనకొక అద్భుతమైన విషయాన్ని కళ్లకు కడుతుంది. అదే ఈ పదం యొక్క క్యారెక్టర్. ప్రాథమికం అనేది ప్రతిక్షణం అత్యవసరమైనది, పైకి కనిపించకపోయినా అంతర్లీనంగా ఉండేది, పైనున్న వ్యవస్థ మొత్తాన్ని తన భుజాలపై మోసేది మరియు ఎప్పటికీ మార్చలేని ఒక స్థావరం. ఒక పునాదిపై అంత పెద్ద కట్టడం నిర్మించాక ఆ పునాది స్థిరంగా ఉండాలి తప్ప కదిలితే ఏమవుతుంది? మొత్తం కుప్పకూలిపోతుంది కదా. సరిగ్గా ఆ బరువును, ఆ బాధ్యతను ఈ ఒక్క పదం మోస్తోంది. ఇప్పుడు రెండో భాగానికి వద్దాం. ఇక్కడొక వాదన ఉంది. అదే హక్కులు అనే పదం. దీని కథేంటో చూద్దాం. హక్కు అంటే ఏమిటి? ఒకదాని కలిగి ఉండటానికి, పొందటానికి లేదా మనకు నచ్చినట్టు వ్యవహరించడానికి ఉన్న ఒక నైతిక లేదా చట్టబద్ధమైన అర్హత. దీన్ని కాస్త దగ్గరగా చూస్తే ఇందులో ఒక వాదన, ఒక గ్యారంటీ లేదా మంజూరు చేయబడిన పర్మిషన్ కనిపిస్తుంది. ఇది కేవలం దయచేసి ఇవ్వండి అని అడిగే కోరిక కాదు. ఇది మన హక్కు, ఇది మనకు చెందాల్సిన వాటా అనే ఒక పవర్ఫుల్ ధీమాను ఈ పదం బయటపెడుతుంది. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన పాయింట్ ఉందండోయ్. ఈ మూల గ్రంథం చాలా సింపుల్గా ఉంది. దానిబట్టి ఒక తాత్వికమైన ప్రశ్న మన మెదుడును తొలుస్తుంది. ఈ అర్హతలు మనం మనుషులుగా పుట్టినందుకే ఆటోమేటిక్గా వచ్చాయా, లేక ఎవరైనా రాజు లేదా ప్రభుత్వం మనకు దయతో ఇచ్చారా? ఇక్కడ ఎక్కడా ఫలానావారు రాశారు అనిగాని, ఫలానా ప్రభుత్వం ఇచ్చింది అనిగాని లేదు. కాబట్టి ఈ అర్హతలకు అసలు మూలమేంటి అనేది ఒక పెద్ద మిస్టరీ. ఆ రహస్యమే ఈ విశ్లేషణను మరింత క్యూరియస్గా మారుస్తుంది. ఇక మూడో భాగం, సంశ్లేషణ. ఇప్పుడు విడదీసిన ఆ 2 భావనలను మళ్లీ కలిపి చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అదిరిపోయే పాయింటుంది. ఒకవైపేమో ఫిజికల్గా కంటికి కనిపించే రాతి పునాదిలాంటి ప్రాథమికం అనే పదం, ఇంకోవైపేమో కంటికి కనిపించని పూర్తిగా నైరూప్యమైన నైతికమైన హక్కులు అనే పదం. ఒక దృఢమైన భౌతిక పునాదికి ఈ నైతిక అర్హతను జోడించినప్పుడు ఈ 2 విభిన్న ప్రపంచాల కలయిక ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ఈ 2 విడివిడి నిర్వచనాలను ఒక్కటిగా కలిపినప్పుడు పుట్టుకొచ్చేదే ఒక బలమైన ఆధారిత అర్హత. జస్ట్ ఆలోచించండి, ఈ పదాలను కలపడం ద్వారా ఎంతటి అద్భుతమైన ఐడియా వచ్చిందో. ఒక సమాజం లేదా వ్యవస్థ పునాది స్థాయిలోనే ఒక గట్టి హామీని లాక్ చేయడమన్నమాట. అంటే ఈ అర్హతలు ఏవో పైపైన రాసుకున్న కబుర్లు కావు, అవి ఆ సమాజం బతకడానికే అసలైన ప్రాణవాయువు అని ఇది తేల్చి చెప్తోంది. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ కలయిక వల్ల వచ్చే పరిణామాలు మామూలుగా ఉండవు. ఈ బలమైన ఆధారిత అర్హత అనేది మిగతా అన్ని నియమాలు, చట్టాల కంటే ముందు వరుసలో నిలబడుతుంది. ఒకవేళ పొరపాటున ఈ పునాదిని కదిపితే ఏమవుతుంది? పైన కట్టుకున్న వ్యవస్థ మొత్తం పేకమేళలా కూలిపోతోంది. అంతేగా, ఈ మొత్తం సిస్టంకి ఇదే ఫైనల్ బేస్ అని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక 4వ భాగం
శూన్యం. కొన్నిసార్లు చెప్పిన వాటికంటే చెప్పని విషయాల్లోనే అసలైన పవర్ ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మూలగ్రంథం ఎలాంటి భయం లేకుండా ఒక నిజాన్ని చాలా గట్టిగా అరుస్తోంది. ఈ ఆధారిత అర్హతలున్నాయి అని. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. అది ఏంటన్న దానిపై మాత్రం పూర్తిగా సైలెంట్గా ఉండిపోయింది. ఇక్కడ ఎలాంటి లిస్టు లేదు, ఎలాంటి నేపథ్యం లేదు. ఆ హక్కులేమయ్యుంటాయో చెప్పే ఒక్క క్లూ కూడా లేదు. జస్ట్ ఆ భావన మాత్రమే మిగిలి ఉంది. ఒక్కసారి ఆలోచిస్తే ఈ శూన్యం ఎంత పవర్ఫుల్గా ఉందో కదా. సో ఈ వాక్యంలోని సీక్రెట్ని కాస్త డీకోడ్ చేద్దాం. ఒక లిస్ట్ లేకపోవడం, ఫలానా స్వేచ్ఛా ప్రసంగమనో ఆస్తి హక్కనో నిర్దిష్టంగా చెప్పకపోవడం వల్లే ఈ పదబంధం ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేంత సార్వత్రికమైనదిగా ఎలా మారుతుంది? ఎందుకంటే లిస్ట్ ఇచ్చామంటే దానికొక బోర్డర్ గీసినట్లు, అక్కడతో అది ఆగిపోతుంది. కాని ఇలా ఏ లిస్ట్ లేకుండా ఓపెన్గా వదిలేయడం వల్లే మానవాళికి అవసరమైన ఏ కొత్త హక్కునైనా తనలో ఇముడ్చుకోగల అనంతమైన శక్తి ఆ పునాదికి వస్తుంది. ఇక్కడ ఈ రెండు విషయాలను కంపేర్ చేసి చూస్తే డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. ఒకవైపు ఒక నిర్దిష్టమైన లిస్టు ఉన్న డిఫైన్డ్ హక్కులు. ఇవి చాలా కఠినంగా గిరిగీసుకున్నట్లు లిమిటెడ్గా ఉంటాయి. కానీ ఇటువైపు మనం మాట్లాడుకుంటున్న నిర్వచించబడని హక్కులు. ఇవి సార్వత్రికమైనవి, అనంతమైనవి, ఏ కాలానికైనా సరిపోయే ఓపెన్ ఎండెడ్ కాన్సెప్ట్స్. వాటికి ఎలాంటి ఎల్లలు లేవు. ఈ పదబంధం ఇలా ఒంటరిగా అస్పష్టంగా ఉండటం వల్లే మన మెదడుకు మరింత పని చెబుతుంది. ఈ అస్పష్టత ఒక సార్వత్రిక ప్రకటనలా పనిచేస్తుంది. అసలు పునాది మీద ఏ బిల్డింగ్ ఉంది అని చర్చించుకునే ముందు పునాది అంటూ ఒకటుందని, ఆ భావన ఉందని మనం అంగీకరించాలి అనేలా మన ఫోకస్ను మారుస్తుంది. ఆ ఖాళీగా ఉన్న బ్లాంక్ను మనమే ఫిల్ చేయాలి అనే ఒక బాధ్యతను మన మనస్సులో క్రియేట్ చేస్తుంది. సర్కిల్ పూర్తయ్యింది. మళ్ళీ మనం స్టార్టింగ్ పాయింట్కొచ్చాం. విశ్లేషణ మొదట్లో మనం చూసిన అదే ఖచ్చితమైన సోర్స్ మెటీరియల్ మళ్ళీ ఇక్కడుంది. కానీ ఇప్పుడు దాన్ని చూస్తుంటే జస్ట్ 2 పదాలు కనిపించడం లేదు గడా. ఆ 2 పదాల భాషాపరమైన బరువును మనం ఎలా అన్లాక్ చేశామో, ఆ పదాల వెనుక ఎంతటి అపారమైన నిర్మాణాత్మక మరియు నైతిక శక్తి దాగుందో ఇప్పుడు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ముగింపుగా మనం ఇదంతా మాట్లాడుకున్న తర్వాత మనందరి మదిలోనూ మెదిలే ఒకే ఒక్క పవర్ఫుల్ ప్రశ్న ఇది. మూల గ్రంథం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఈ 2 పదాలు క్రియేట్ చేసిన ఆ ఖాళీ శూన్యాన్ని పూరించేది ఎవరు? ఆ పునాదిని నిర్మించే బాధ్యత ఎవరిది? న్యాయస్థానాలా, ప్రభుత్వాలా, లేక మారుతున్న కాలంతో పాటు ఎదిగే సమాజానిదా? ఈ పునాది మీద ఎలాంటి హక్కులుండాలో అంతిమంగా ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ ప్రశ్నను అలా వదిలేస్తున్నాను. ఎందుకంటే ఆ సమాధానం కోసం వెతికే క్రమంలోనే మన అసలైన ప్రయాణం మొదలవుతుంది. ఈనాటి విశ్లేషణలో నాతో పాటు జాయిన్ అయినందుకు ధన్యవాదాలు.